Hello everyone, welcome to Sri Math World. AP MSET 17th September 2020 షిఫ్ట్ 1లో కంటిన్యూషన్ సమ్స్ చూద్దాం. ప్రీవియస్గా ఆల్రెడీ 4 పార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ ఇంటిగ్రల్ 2 tan x by 1 plus 2 tan square x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan xని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాజుల్లోకి చేంజ్ చేద్దాం. 2 into sin x by cos x by 1 plus అంటే ఎల్సిఎం చేస్తే ఇది సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ రాస్తే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2 into sin x by cos x. డినామినేటర్లో కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది, ఆ డినామినేటర్ కాస్ స్క్వేర్ ఎక్స్ న్యూమినేటర్కి వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇక 2 సైన్ స్క్వేర్ ఎక్స్ని సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసాము. ఒక కాజ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1. ఇంటిగ్రల్ 2 సైన్ ఎక్స్ కాజ్ ఎక్స్ అంటే సైన్ 2x బై 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ని టీ అని తీసుకుంటే 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటే డిఫరెన్షియేట్ చేసినప్పుడు 0 ప్లస్ 2 సైన్ ఎక్స్ కాజ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ అవుతుంది. 2 సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్ ఈక్వల్ డిటీ అంటే సైన్ 2x డిఎక్స్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ 2x అంటే డిటీ బై టీ, విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ టీ ప్లస్ సి, దట్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ టీ అంటే ఏం సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం, 1 ప్లస్ సైన్ స్క్వేర్ కనుక లాగ్ మాడ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 1ని సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. లాగ్ ఆఫ్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2ని కామన్ తీస్తే లాగ్ 2 into cos square x by 2 plus sin square x plus c, which is equal to log 2 base 2. ఈ వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 0 దగ్గర ఉంటుంది కనుక అది నెగ్లిజిబుల్. రిమైనింగ్ వాల్యూ వచ్చేసి log cos square x by 2 plus sin square x plus c. నెక్స్ట్ క్వశ్చన్, తీటా బిలాంగ్స్ టు, తీటాకి ఇంటర్వల్ ఇచ్చారు -π/2 to π/2 మధ్యలో ఉంది. దెన్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ తీటా ఈక్వల్స్ టు అన్నాడు. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ ఫంక్షన్ సైన్ తీటాలో ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాజుల్లో మారిస్తే కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా, విచ్ ఈజ్ ఈక్వల్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ అంటే ఈ ఫంక్షన్ π/2 మైనస్ తీటా వస్తుంది. నెక్స్ట్ ఏ బార్ ఈక్వల్ టు ఒక వెక్టర్ ఇచ్చారు, బీ బార్ ఈక్వల్ టు ఇచ్చారు. దెన్ ద వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా బీటా సో దట్ ఏ బార్ అండ్ బీ బార్ మే బి కొలీనియర్ అన్నారు. 2 వెక్టర్స్ a1 ఏ బార్ ఈక్వల్ టు a1i ప్లస్ a2j ప్లస్ a3k, బీ బార్ ఈక్వల్ టు b1i ప్లస్ b2j ప్లస్ b3k ఈ ఫామ్లో ఉండి కొలీనియర్ అవుతుంటే కనుక దానికి ఫార్ములా a1 బై b1 ఈక్వల్ టు a2 బై b2 అంటే i కోషియన్స్ రేషియో ఈక్వల్ టు j కోషియన్స్ రేషియో ఈక్వల్ టు k కోషియన్స్ రేషియో a3 బై b3. ఆల్ఫా బై 2 ఇక్కడ j కోషియన్స్ అంటే 3 బై -1 ఈక్వల్ టు k కోషియన్స్ రేషియో -6 బై బీటా. ఇప్పుడు ఇవి రెండు తీసుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -6. నెక్స్ట్ ఈ రెండింటిని తీసుకుంటే బీటా 3 బీటా ఈక్వల్ టు +6, విచ్ ఇంప్లైస్ బీటా ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఆల్ఫా బీటా వాల్యూస్ ఏమొస్తున్నాయి, -6, 2. Next question, if 2 alpha equal to -1 minus I root 3 and 2 beta equal to -1 plus I root 3, then 5 alpha power 4 plus 5 beta power 4
ప్లస్ 7 ఇంటూ ఆల్ఫా ఇన్వర్స్ బీటా ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. ఈ వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనకి ఇచ్చింది 2 ఆల్ఫా, దీని నుంచి 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేస్తే -1 -1 -2 -i√3 ప్లస్ i√3 అంటే ఈ వాల్యూ 0 వస్తుంది. ఫైనల్గా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -1 వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా తీసుకుంటే 2 ఆల్ఫా ఇంటూ 2 బీటా ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫామ్లో ఉంది. a స్క్వేర్ -1 స్క్వేర్ మైనస్ i√3 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 i స్క్వేర్ అంటే -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 3. సో 4 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ 5 ఇంటూ ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 ప్లస్ 7 ఇంటూ ఆల్ఫా ఇన్వర్స్ బీటా ఇన్వర్స్ అన్నారు, 7 బై ఆల్ఫా బీటా దట్ ఈక్వల్ టు 5 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ప్లస్ 7 బై ఆల్ఫా బీటా. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా దట్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అంటే -1 వచ్చింది, -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే 1 minus 2 అంటే -1 వస్తుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ 7 బై 1. కంటిన్యూషన్ 5 ఇంటూ 1 minus 2 అంటే -1 -5 ప్లస్ 7 దట్ ఈక్వల్ టు 2. సో ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్ 2 వస్తుంది. నెక్స్ట్ ది డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ ది లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ విత్ డైరెక్షన్ కోసైన్స్ ప్రపోర్షనల్ టు అని చెప్పనని 2 లైన్స్ ఇచ్చారు. 2 లైన్స్ యొక్క డైరెక్షన్ కోసైన్స్ ఇచ్చారు. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్కి డైరెక్షన్ కోసైన్సే ఫైండ్ అవుట్ చేయాలి. వాటిని LMN బి ద DCs ఆఫ్ రిక్వైర్డ్ లైన్. రిక్వైర్డ్ లైన్కి LMNలు DCs అని తీసుకుంటే అవి ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఈ DCస్కి అని చెప్పని అంటున్నారు కదా, అండ్ ప్రపోర్షనల్గా ఉన్నాయి అని. సో ఫైనల్గా ఇప్పుడు ఈ లైన్స్ ఏమవుతాయి, ఈ DCస్తో వచ్చే లైన్ ఫామ్ L మైనస్ 2M మైనస్ 2N ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ 0 ఇంటూ L 0 మైనస్ 2M ప్లస్ 2M ప్లస్ N ఈక్వల్ టు 0. ఇవి మనకి ఇచ్చిన లైన్ ప్రపోర్షనల్గా ఉన్నాయి అండ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్ యొక్క DCస్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి అని చెప్పాను. సో వీటిని సాల్వ్ చేస్తే LMNలు YCXY మెథడ్ యూస్ చేస్తూ -2 -2 1 -2 నెక్స్ట్ 2 1 0 2. సో L బై -2 ప్లస్ 4 అంటే +2 ఈక్వల్ టు నెక్స్ట్ M బై 0 మైనస్ 1 అంటే -1 ఈక్వల్ టు ఈ N బై 2 మైనస్ 0 2. సో ఫైనల్గా LMN వాల్యూస్ ఇవి ఏమవుతున్నాయి, DRs ఆఫ్ లైన్ అయింది, DRs ఆఫ్ రిక్వైర్డ్ లైన్ వచ్చింది 2, -1, 2 వచ్చింది. సో ఇవి DRs అని తెలుసు. నెక్స్ట్ DCs ఫైండ్ అవుట్ చేయాలి అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 బై రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ -1 బై రూట్ 4 ప్లస్ 4 ప్లస్ 1 అంటే 9 2 బై రూట్ 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 బై 3 -1 బై 3 2 బై 3. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది 2 బై 3 -1 బై 3 2 బై 3 అంటే
ఫోర్త్ ఆప్షన్. ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్కి డైరెక్షన్ కోసైన్స్ ఏమవుతాయి? ఫోర్త్ ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ది వాల్యూ ఆఫ్ ఎక్స్ దట్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ ఇంటిగ్రల్ రూట్ టూ టు ఎక్స్ dt by mod t ఇంటూ రూట్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు π/2 ఈజ్ అన్నాడు. సో ఎక్స్కి వచ్చే వాల్యూస్, ఎక్స్ సాటిస్ఫై చేసే వాల్యూస్ ఏవో ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఆల్రెడీ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఇచ్చేశారు. ఈ కండిషన్ ఇచ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అనే వాల్యూ కూడా ఇచ్చారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇంటిగ్రల్ 1/mod x ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 dx మైనస్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్కి ఫార్ములా. సో ఈ ఫార్ములాలో ఎక్స్ ప్లేస్లో టీ ఉంది. సో ఫైనల్గా ఇది ఏమవుతుంది అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఇంప్లైస్ మైనస్ కొసీకెంట్ ఇన్వర్స్ టీ లిమిట్స్ ఫ్రమ్ రూట్ 2 టు ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు π/12 అవుతుంది. సో విచ్ ఇంప్లైస్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ని అప్లై చేస్తే ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కొసీకెంట్ ఇన్వర్స్ రూట్ 2 లోవర్ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వల్ టు π/12. కొసీకెంట్ ఇన్వర్స్ రూట్ 2. సో వాల్యూ ఏ యాంగిల్కి వస్తుంది? రూట్ 2 మైనస్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 45 degrees π/4 ఈక్వల్ టు π/12. సింప్లికేషన్ చేస్తే కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ ప్లస్ కొసీకెంట్ ఇన్వర్స్ ఈక్వల్ టు π/4 మైనస్ π/12 అంటే 2π/12 వస్తుంది. సో కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్ టు π/6. సో x ఈక్వల్ టు కొసీకెంట్ ఆఫ్ π/6 దట్ ఈక్వల్ టు 2. సో x సాటిస్ఫై చేసే వాల్యూ ఏమొస్తుంది అంటే ఆప్షన్ 4 2 వస్తుంది. నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్. నెక్స్ట్ క్వశ్చన్. ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. 2 లైన్స్ ఇచ్చారు. ఈ లైన్స్ మధ్యలో యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఫస్ట్ లైన్ 2x ప్లస్ 11y మైనస్ 7 ఈక్వల్ టు 0. దీన్ని 11y ఈజ్ ఈక్వల్ టు ఈ 2x టర్మ్ని అటువైపుకి తీసుకెళ్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ 2x ప్లస్ 7 వచ్చింది. ఈ 11ని కూడా అటువైపు తీసుకుని వెళ్తే అంటే ఇక్కడ ప్రొడక్ట్గా ఉంది, అటు వెళ్తే డివైడెడ్ బై మైనస్ 2/11 ఇంటూ ఎక్స్ ప్లస్ 7/11. ఇక్కడ స్లోప్ ఎంత వస్తుంది? m1 ఈక్వల్ టు మైనస్ 2/11. నెక్స్ట్ అలాగే సెకండ్ లైన్ ఈక్వేషన్కి కూడా ఫైండ్ అవుట్ చేస్తే 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ మైనస్ 5. దీని నుంచి y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3 ఇంటూ ఎక్స్ మైనస్ 5/3. ఇక్కడ స్లోప్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3. నెక్స్ట్ ఇప్పుడు tan తీటా యాంగిల్కి ఫార్ములా m1 మైనస్ m2 బై మోడ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే tan తీటా ఈక్వల్ టు m1 అంటే మైనస్ 2/11 మైనస్ 2/11 ప్లస్ m2 అంటే ప్లస్ ఇంటూ m2 వచ్చేసి మైనస్ 1/3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 1/3 బై 1 ప్లస్ m1 m2 అంటే m1 m2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 2/33 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే 33 అంటే 3 టైమ్స్ మైనస్ 6 ప్లస్ 11 బై 33 బై 35 బై 33. సో 33 క్యాన్సిల్. ఫైనల్ ఇక్కడ 5/35 అంటే 1/7 వస్తుంది. తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/7. సో తీటా ఈక్వల్ tan ఇన్వర్స్ 1/7 అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The value of k so that the line y equal to 2x plus k may touch the ellipse అని చెప్పని ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ లైన్ ఇచ్చిన లైన్ ఎలిప్స్ని టచ్ చేస్తుంది అంటే ఈ ఎలిప్స్కి ఇది టాంజెంట్ అవుతుంది అని అర్థము. సో టాంజెన్సీ కండిషన్ చూసుకుంటే ఫస్ట్ ఇచ్చిన ఎలిప్స్ని సింప్లిఫై చేస్తే
3x square plus 5y square equal to 15. So 3x square by 15 plus 5y square by 15 equal to 1. So ante x square by 5 plus y square by 3 equal to 1. A square equal to 5 వస్తుంది. Next b square equal to 3. So tangent condition for tangency చూసుకుంటే c square equal to a square m square plus b square. c square అంటే కాన్స్టెంట్ ఇచ్చిన లైన్ ఈక్వేషన్లో y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంది. ఇక్కడ నుంచి m ఈక్వల్ టు 2 వస్తుంది, c ఈజ్ ఈక్వల్ టు k వస్తుంది. సో c స్క్వేర్ అంటే k స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ వాల్యూ 5 ఇంటూ m స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ b స్క్వేర్ అంటే 3 which is equal to 20 plus 3 అంటే 23. K is equal to plus or minus root 23. So first option plus or minus root 23. Next question, let a bar, b bar, c bar be 3 vectors. 3 vectors అయితే conditions ఇచ్చారు. a bar cross b bar cross c bar equal to a dot c into b minus b dot c into a. నెక్స్ట్ ది a cross b cross c ఈక్వల్ టు a cross b a dot b ఇంటూ c మైనస్ a dot c ఇంటూ b అని చెప్పండి. సో ఇందులో సెకండ్ ఫార్ములా కరెక్ట్ కాదు. సో సెకండ్ ఫార్ములా వచ్చేసి a బార్ క్రాస్ b బార్ క్రాస్ c బార్ ఈక్వల్ టు a డాట్ c ఇంటూ b బార్ a బార్ డాట్ c బార్ ఇంటూ b బార్ మైనస్ a బార్ డాట్ b బార్ ఇంటూ c బార్. ఇది సెకండ్ ఫార్ములా ఒకటి రాంగ్ ఉంది. సో ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పమన్నారు. ఫస్ట్ది రాంగ్, సెకండ్ కరెక్ట్, ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ రాంగ్ అని అంటున్నారు కనుక ఆప్షన్ 2 వాళ్ళు ఫస్ట్ది కరెక్ట్గానే ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ ట్రయాంగిల్ విత్ సైడ్స్ ఆఫ్ లెన్స్ ఏ ఇచ్చేసారు 6, 5 and 9 అని చెప్పనని అట్ ద రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ ఈజ్ అని చెప్పనన్నారు. మనకి ఇచ్చిన వాల్యూస్ a ఈజ్ ఈక్వల్ టు 6, b ఈజ్ ఈక్వల్ టు 5, c ఈక్వల్ టు 9 అని చెప్పనని ఇచ్చారు. అయితే ఇన్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమంటే డెల్టా బై ఎస్ ఫార్ములా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయడం అంటే a ప్లస్ b ప్లస్ c బై 2 which is equal to a plus b plus c అంటే 6 plus 5 11 plus 9 అంటే 20 by 2 which is equal to 10. s వాల్యూ 10 వచ్చింది. డెల్టా వాల్యూ అంటే రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c దట్ ఈక్వల్ టు s అంటే రూట్ ఆఫ్ 10, s మైనస్ a అంటే 10 మైనస్ 6 అంటే ఇంటూ 4. నెక్స్ట్ s మైనస్ b అంటే 10 మైనస్ 5 ఇంటూ 5. నెక్స్ట్ 10 మైనస్ 9 అంటే 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20 200 రూట్ 200 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 రూట్ 2 వస్తుంది. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే డెల్టా అంటే 10 రూట్ 2 బై ఎస్ అంటే 10 వచ్చింది. ఈ క్యాన్సిల్ అయితే ఆర్ ఈక్వల్ టు రూట్ 2 ఆన్సర్. సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు ఐ బై ఎలా ఇచ్చాడు, దెన్ ఏబి ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు ఐ బై 1 మైనస్ ఐ. డినామినేటర్లో ఇలా కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకూడదు. రేషనలైజ్ చేస్తే 1 ప్లస్ ఐ బై 1 ప్లస్ ఐ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1 ప్లస్ ఐ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ -1 వస్తుంది. దట్ ఈక్వల్ టు -1 ప్లస్ ఐ బై 2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -1/2 ప్లస్ 1/2 ఇంటూ ఐ. ఇది దేనికి ఈక్వల్, ఏ ప్లస్ ఐబి. సో ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, -1/2 కామా 1/2. -1/2 కామా 1/2 అంటే ఫోర్త్ ఆప్షన్. కంటిన్యూషన్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.